అనగనగా ఒక అందమైన గ్రామం. అది పచ్చదనంతో నిండిన ప్రదేశం. ఆ గ్రామానికి ముఖ్య ఆకర్షణ వేప చెట్టు. ఆ చెట్టు పెద్దదిగా దశాబ్దాలుగా నిలిచి గ్రామస్తులకు నీడనిచ్చేది. పిల్లలు దానిపైకి ఎక్కి ఆటలాడేవారు. పెద్దలు దాని కింద విశ్రాంతి తీసుకునేవారు. కానీ చిన్న బాలుడు మణికి మాత్రం ఆ చెట్టు కొంచెం భయాన్ని కలిగించేది. ఎందుకంటే రాత్రిళ్ళు ఆ చెట్టు నుండి గుసగుసలు వినిపించేవి. ఒకరోజు అతను సాయంత్రం ఆలస్యంగా ఇంటికి వెళ్ళే క్రమంలో ఆ చెట్టు దగ్గర నిలిచిన ఆ పిల్లవాడు అప్పుడు మృదువైన స్వరం వినిపించింది. మణి, భయపడవద్దు అని. మణి భయంతో అటూ ఇటూ చూశాడు. కానీ అది వేప చెట్టే మాట్లాడిందని అర్థమైంది. చెట్టు మానవత్వంతో, నీ ఇంటి దారి మరిచిపోయావా, నేను చూపిస్తాను అని మాట్లాడింది. మణి ఇంటికి వెళ్ళిపోయినా చెట్టు మాటలు అతని మనసులో మారుమోగాయి. రాత్రి మణి ఆలోచనలతో నిద్రపోలేకపోయాడు. మరుసటి రోజు తిరిగి చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టును ప్రేమగా తాకుతూ అడిగాడు, నువ్వు నిజంగా మాట్లాడగలవా? చెట్టు మృదువుగా నవ్వింది. అవును మణి, నువ్వు నా మాటలు వినగలగడానికి కారణం నీ స్వచ్ఛమైన హృదయం అని చెప్పింది. చెట్టు తన కథ చెప్పడం ప్రారంభించింది. అది వందల సంవత్సరాలుగా గ్రామాన్ని కాపాడుతూ పూర్వీకుల జ్ఞాపకాలను దాచుకుంటూ ఉందని చెప్పింది. కానీ ఇటీవల చెట్టు బలహీనంగా అనిపిస్తున్నట్లు చెప్పింది. ఎందుకు బలహీనంగా మారిపోతున్నావు అని మణి విచారంగా అడిగాడు. మనుషులు ఈ అడవిని నాశనం చేస్తున్నారు. చుట్టూ ఉన్న చెట్లను నరికేస్తున్నారు. అందుకే నా శక్తి తగ్గిపోతుంది అని చెట్టు బాధగా చెప్పింది. ఇది విన్న మణి చెట్టును కాపాడాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులతో కలిసి చెట్లను కాపాడే ప్లాన్ వేశాడు. వారు గ్రామ పెద్దల దగ్గరకు వెళ్ళి చెట్లను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కొత్త మొక్కలు నాటి వాటిని సంరక్షించుకునేందుకు రోజూ నీరు పోశారు. గ్రామ పెద్దలు పిల్లల శ్రమను చూసి ఆశ్చర్యపోయారు. ఈ పిల్లలు చెట్ల కోసం ఇంత శ్రమిస్తున్నారంటే మనం కూడా వాళ్ళకి సహాయపడాలని పెద్దలు అనుకున్నారు. అలా పెద్దలు కూడా పిల్లలతో కలిసి చెట్లను నాటడం ప్రారంభించారు. కొన్ని నెలల తర్వాత వేప చెట్టు మళ్ళీ కొత్త ఆకులు మొలిపించింది. రాత్రి మణి తన స్నేహితులతో కలిసి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. ఆశ్చర్యంగా చెట్టు వెండి వెలుగుతో ప్రకాశించింది. మీరు నాకు జీవం ఇచ్చారు. మీ ప్రేమకు ఇదే నా కానుక. నేను మీకు చల్లటి గాలిని ఇస్తాను అని చెట్టు ఆనందంగా చెప్పసాగింది. ఆ రోజు నుండి గ్రామంలో చెట్లను నరికే ధైర్యం ఎవరికీ రాలేదు. చెట్లు గ్రామానికి కొత్త జీవం పోశాయి. మణి, అతని స్నేహితులు, గ్రామ ప్రజలు కలిసి ప్రకృతిని ఎలా కాపాడాలో ప్రపంచానికి గొప్ప సందేశాన్ని అందించారు. కథ నీతి ఏమిటంటే, ప్రకృతిని ప్రేమించడం, చెట్లను సంరక్షించడం మన బాధ్యత. చిన్న చిన్న మంచి పనులు కూడా పెద్ద మార్పును తీసుకురాగలవు. చెట్లు కేవలం చెట్లే కాదు, అవి మన ఆరోగ్యానికి మూల స్తంభాలు. ప్రకృతిని కాపాడితే అది మన జీవితాన్ని ఆరోగ్యంగా నింపుతుంది. మీరు కూడా ప్రకృతిని కాపాడేందుకు ఒక అడుగు ముందుకు వేస్తారా? ఈ వీడియోను లైక్ చేయండి అండ్ షేర్ చేసి మరికొందరికి కూడా ఈ సందేశం చేరేలా చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథలు మీకోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.